గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఉద్యోగులకు సంబంధించిన ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్కి సంబంధించి మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ ఇంపార్టెంట్ కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అంటే ఏం లేదండి, మీరు ఎప్పుడైతే బయోమెట్రిక్ సిస్టమ్ మీరు చూసి ఉంటారో అక్కడ మన థంబ్ యూజ్ చేసి అటెండెన్స్ ఫీడ్ చేస్తాం కదా. ఇలానే ఫేషియల్ అటెండెన్స్ అంటే ఫస్ట్ మన ఫేస్ రికగ్నైజ్ అవుతుంది డేటాబేస్లో. ఉద్యోగి పరికరం ముందు నిలబడితే ఫేషియల్ రికగ్నిషన్ అంటే మన ముఖ కవలికల ద్వారా అటెండెన్స్ అనేది రిజిస్టర్ అవుతుంది. తర్వాత డేటా అనేది సర్వర్కి అప్లోడ్ అవుతుంది. సో ఈ విషయం మీద పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. ఉద్యోగులందరికీ ఫేషియల్ అటెండెన్స్ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినట్టు, గైడ్లైన్స్ ఇచ్చినట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రాథమికంగా మరి విద్యా వైద్య శాఖల్లో అన్ని స్థాయిలో అమలు చేస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ స్పెక్యులేట్ అవుతుంది. సో ఎక్కడెక్కడ అమలు చేయమన్నారంటే విద్యాశాఖల్లో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, తర్వాత వైద్యశాఖ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి. సో మన ఇంతకుముందు అన్ని చోట్ల బయోమెట్రిక్ అంటే థంబ్ బేస్డ్ బయోమెట్రిక్ ఉంది కాబట్టి దాని బేస్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ తీసుకురమ్మని చెప్పినట్టు సమాచారం. సో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఏమి ఇచ్చారంటే అన్ని స్థాయిల ఉద్యోగులకు ఒకే రకమైన హాజరు విధానం ఉండాలి. అంటే అందరికీ రైట్ ఫ్రమ్ బిలో స్టాఫ్ కాకుండా కింది లెవెల్ నుంచి పై లెవెల్ వరకు కూడా అందరికీ ఒకే రకమైన హాజరు విధానం ఉండాలి. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు కావాలి. సో అమలుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్టు సిఎస్కి ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. సో ప్రభుత్వ లక్ష్యం ఏంటి? ఉద్యోగుల అటెండెన్స్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. సమయపాలన అంటే టైమ్లీ ఆఫీస్ అటెండ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సర్వీసెస్ బాగుండాలి. టెక్నాలజీ బేస్డ్ సొల్యూషన్ అంటే మాన్యువల్ ఇంటరప్షన్ లేకుండా డైరెక్ట్ రిపోర్ట్స్ ఎక్కడప్పుడు జాబ్ అంటే రిపోర్ట్ జనరేట్ చేసి ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అని గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది. సో ఉద్యోగులపై ప్రభావం అంటే ఏం లేదండి, ఇంతకుముందు బయోమెట్రిక్ ఉంటే థంబ్ బేస్డ్ ఉంటే దాన్ని పాటు ఫేషియల్ అటెండెన్స్ అమలు చేస్తారు. సో మీరు థంబ్ ఇవ్వకుండా ఫేస్తో వచ్చి అటెండెన్స్ రికార్డ్ అయిపోతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కార్యాలయానికి సమయానికి హాజరు కావాల్సిన అవసరం ఉంది, అది నార్మల్ ప్రాసెసే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. హాజరు నమోదులో మానవ జోక్యం అంటే మాన్యువల్ ఇంటరప్షన్ తగ్గుతుంది. సో దీన్ని కంక్లూడ్ చేస్తే మనమంతరం ఇంకా ఆఫీస్లో చూసినట్టు ఒకవేళ ఫేషియల్ రికగ్నైజ్ సిస్టమ్ ఉంటే పర్లేదు, లేకపోతే ఉన్న థంబ్ బేస్డ్ బయోమెట్రిక్ సిస్టమ్ అప్గ్రేడ్ అయితే వాటిని అప్గ్రేడ్ చేస్తారేమో, లేకపోతే ఉన్న వాటిని రీప్లేస్ చేసే అవకాశం ఉంది. సో ఈ ఇనిషియేటివ్ తొందరలో ఇంప్లిమెంట్ చేయమన్నట్టు గైడ్లైన్స్ వచ్చాయి. సో ఇదండి ఈరోజు బయోమెట్రిక్ ఫేషియల్ అటెండెన్స్ గురించిన ముఖ్య సమాచారం. ఇలాంటి ముఖ్య సమాచారము అందరికీ షేర్ చేయండి. ఈ విషయం అనేది కేవలం ఎంప్లాయీస్కే కాదు, ఇలాంటి ఇంప్లిమెంటేషన్స్ వచ్చినాయి కాబట్టి ఇది అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. సో అందరికీ షేర్ చేయండి. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కైండ్లీ అప్రిషియేట్ మై వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్.